హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇది పనసకాయల సీజన్ కదా! బెంగుళూరులో ఎక్కడ చూసినా పనసకాయలే కనబడుతున్నాయి. నాకైతే చాలా ఇష్టం పనసకాయలైతే. అందుకని నేను ఒక కాయ తీసుకున్నాను. నేను తీసుకున్న కాయ కొంచెం పచ్చిగా ఉందనిపించింది నాకు. నొక్కి చూస్తే గట్టిగా ఉంది. ఒక సైడ్ మాత్రం మెత్తగా ఉంది. ఇది పండాలంటే ఏం చేయాలి అని చెప్పి మా పక్కింటి వాళ్ళని వీళ్ళని అడిగితే ఒకళ్ళేమో కాడ దగ్గర సున్నం రాయాలి అన్నారు. ఇంకొకళ్ళేమో సాల్ట్ వేసి పెట్టాలి అన్నారు. సో ఇంకొకళ్ళేమో ఏమీ అవసరం లేదు, ఒక రోజంతా ఎండలో అదే పండుతుంది అన్నారు. సో అదే ఈజీగా అనిపించి నేను ఒక రోజంతా ఎండలో వదిలేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది. అప్పుడు మేము కట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. బేసిక్గా ఎప్పుడు కూడా పనసకాయని మేము కట్ చేసేసినవి ఒక హాఫ్ కేజీనో తెచ్చుకొని తినేవాళ్ళమే తప్ప ఇలా కాయ మొత్తం ఎప్పుడు తెచ్చుకోలేదండి. సో మాకు ఇది కట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. పనసకాయని ఎలా కట్ చేయాలి అని యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చేతికిను చాకును ఆయిల్ రాసుకొని కట్ చేయాలనేసి. సో మేమును అలానే చేసాము. ఆయిల్ రాసుకొని కట్ చేసేసాము. బాగానే ఈజీగానే అయిపోయింది కట్ చేయడము. ఎందుకంటే కాయ పండింది కదా, అందుకని ఈజీగానే బాగానే కట్ అయిపోయింది మాకు. కట్ చేయడం అనేది పెద్ద కష్టమని ఏమీ అనిపించలేదు మాకైతే. ఈజీగానే కట్ చేసేసాము. మాకే కదా అని చెప్పి ఎలాగోలా కట్ చేసేసాము. ఫైనల్గా ఇన్ని ముక్కలు అయితే కట్ చేసాము. ఇంకా నేను వలవడం స్టార్ట్ చేశాను అనమాట. చాలామంది మాకు చెప్పింది ఏంటంటే పనసకాయ కట్ చేయడం అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది అనేసి. బట్ మాకు తెలిసింది ఏంటంటే కట్ చేయడం ఈజీనే, కానీ ఈ తొనలు వలవడమే చాలా కష్టం అనిపించేసింది నాకైతే. ఈ తొనలు అన్నీ వలవడానికి నాకైతే 1 అవర్ పట్టింది. అన్నీ వలిచేసిన తర్వాత తొనలన్నీ బాగా నీట్గా కడిగేసాను. కొంచెం మట్టి అది అంటుకుందనేసి కడిగేసి బాక్స్లో పెట్టి పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన అన్నీ మేము బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము. ఈ కాయలోని తొనలన్నీ కలిపితే మొత్తం ఒక 100 పైనే వచ్చినాయి. కౌంట్ సరిగ్గా చేయలేదు నేను, ఎందుకంటే మధ్యలో నేను వలిచేటప్పుడే కొంచెం తినేసాను, అందుకనే కౌంట్ సరిగ్గా చేయలేదు. ఈ లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా మేము బాయిల్ చేసుకొని తింటాము, లేదంటే కర్రీ వండుకొని తింటాం అనమాట. సో నేను కర్రీ వండుదామని స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను. సో ఇడ్లీ అడుగున వేసేసాను నేను బాయిల్ చేయాలని, సపరేట్గా బాయిల్ చేయడం ఎందుకనేసి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుల్లల పొయ్యి ఉండేది, అది దాంట్లో వేసేస్తే చక్కగా ఫ్రై అయిపోయేవి. అది కూడా ఒక రకంగా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను వీటిని అయితే కర్రీ వండుకుంటున్నాను. ఫస్ట్ నేను ఐటమ్స్లన్నీ కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం మసాలా టైప్లా వండుతున్నాను ఈ కర్రీని. నార్మల్గా కూడా వండుకోవచ్చు, బట్ ఇట్లా బాగుంటుంది అనేసి వీటిని అన్నీ తొక్కలు చేసుకొని పెట్టుకున్నాను సైడ్లో కట్ చేసుకొని. ఇప్పుడు నేను ఈ మసాలాలన్నీ మిక్సీ వేసుకొని పేస్ట్లో చేసుకొని పేస్ట్ని వేసుకుంటాను అనమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అన్నది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే అందులో చూసుకోండి. ఈ కర్రీని ఇట్లానే వండుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఉల్లిపాయ టమాటా వేసుకొని నార్మల్గా మనం కర్రీ ఎలా వండుకుంటామో అలా కూడా వండుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది పెద్దగా టైం ఏం తీసుకోదు దీన్ని వండడానికి. ఇది మేము రైస్లో కానీ లేకపోతే చపాతీలోనూ రాగి ముద్దలోనూ తిన్నా బాగుంటుంది. నేనైతే దీన్ని రైస్లో వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మీకు నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ స్నేహ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.